అనంతపూర్ జిల్లా కనగానపల్లి మండలం రాప్తాడు నియోజకవర్గంలో కనగానపల్లి మండలానికి మండల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతా ఉంది రేపు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విజయావకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఓటర్స్ అయిన మా ఎంపీటీసీ సభ్యుల్ని తీవ్రంగా బెదిరిస్తూ ఉన్నారు. ప్రాణహాని కలిగించే విధంగా వాళ్ళని బెదిరిస్తూ, మీరు ఓటింగ్ వస్తే మళ్ళీ ఎలా తిరిగి వెళ్తారు, మీరు ఓటింగ్ చేస్తే జాగ్రత్త, మీ ప్రాణాలుండవు, చాలా తీవ్రంగా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. దాంట్లో అది మంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి భయాందోళన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నిక సక్రమంగా జరిగిద్దనే నమ్మకం అక్కడి ప్రజాప్రతినిధులకి లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని కలెక్టర్ గారికి, ఆ జిల్లా ఎస్పీకి తగు ఉత్తర్వులు ఇచ్చి మా సభ్యుల్ని ఎన్నికలు జరిగే ప్రాంతం వరకు కూడా ఎస్కాట్తో తీసుకువెళ్ళి మళ్ళీ వారి వారి నివాస ప్రాంతాల్లోకి పోలీస్ ఎస్కాట్ ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా మరి ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళంతా కూడా వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినప్పటికీ కూడా ఓటింగ్ జరిగే ప్రదేశంలో వాళ్ళు ఉన్నట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేట్టు అక్కడ వార్తలు తెలియజేస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా ఆపమని చెప్పేసి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ లేకపోతే వీళ్ళకి సాధ్యమైనంత వరకు ఆపటానికి చట్టపరంగా ఏ మేరకు అవకాశం ఉన్నా కూడా వాళ్ళని ఆపమని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ కోరాం. మరి ముఖ్యమంత్రి కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఎలక్షన్లు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతకాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది అనే అపవాదు రాకోకుండా శాంతి భద్రతను పూర్తిగా మెయింటైన్ చేసి ప్రజాస్వామికంగా ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో కనగానపల్లి మండల ఎన్నికకి సంబంధించి, రేపు జరగబోతున్న ఎన్నికకి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవాలనే, బలం లేకపోయినా గెలవాలనే ఒక దురాలోచనతో అక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ప్రధానంగా ఎంపీటీసీ సభ్యుల్ని బెదిరిస్తున్నారనే ఆలోచనతో దీన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయండి, నిబంధనల ప్రకారం పనిచేయండి అని చెప్పి చెప్పడం కోసం ఎన్నికల కమిషన్ని, అంటే మన రమేష్ కుమార్ గారిని పెద్దలు మాజీ మంత్రివర్యులు పార్థసారథి గారి నాయకత్వంలో మేము కలవడానికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ కూడా రాశారు ఎన్నికల కమిషన్కి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలి ఈ ఎన్నికని. అక్కడ ప్రముఖ నాయకులు ఎవరు అంటే ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు బలవంత పెట్టో లేదంటే ప్రలోభపరిచే అవకాశం లేకుండా హాల్లో వాళ్ళని లేకుండా చూడాలనే అభ్యర్థన కూడా మేము చేయడం జరిగింది. నిబంధనల ప్రకారం అన్ని రూల్స్ పాటిస్తూ ఎన్నికని పారదర్శకంగా చేయాలని వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడే కోరింది. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను కూడా పార్థసారథి గారు కమిషనర్కి అందజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం ప్రభుత్వం అక్కడేమో ఉద్యోగస్తులకి పూర్తి వసతులు ఏర్పాటు చేయకోకుండా ప్రజలకి అసౌకర్యం కలిగే విధంగా ఒక టెంపరీ సెక్రటరియట్ని అక్కడ నిర్మించి ప్రజలకు ఉపయోగం లేకుండా చేస్తూ ఉంది. ఇక్కడేమో అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు ఉన్నా కూడా దీన్ని ఎడారిగా మార్చేస్తుంది. కేవలం తన ఓటు నోటు కేసుకి భయపడి ఇంతటి వసతి కలిగిన మనకి ఆ రోజు పార్లమెంట్లో అందరూ కూడా 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్, 20 సంవత్సరాలను పోరాడం, 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్గా పెట్టుకుని అన్ని వసతులు ఏర్పాటు చేసుకున్నాక ఉద్యోగస్తులకి ఎవరికి కూడా అసౌకర్యం లేని పరిస్థితులు తయారు చేసిన తర్వాత షిఫ్ట్ చేయాల్సింది కేవలం తన ఓటు నోటు కేసుకి భయపడి దీన్ని ఎడారిగా మార్చేశాడు చంద్రబాబు నాయుడు.